హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూపిస్తాను మీకు. కళ్ళు చెదిరిపోతాయి అనమాట. నాకైతే నా డ్రీమ్ డెస్టినేషన్, వన్ ఆఫ్ ది డ్రీమ్ డెస్టినేషన్. ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఈ ప్లేస్ విజిట్ చేయాలి అని అనుకుంటున్నా. అండ్ ఈ పర్టిక్యులర్ ప్లేస్ ఓన్లీ ఒక 1 మంత్ మాత్రమే ఉంటుందన్నమాట. సో అదేంటనేది ఫర్దర్గా డీటెయిల్స్ మాట్లాడతాను. అండ్ ఇక్కడ ఇద్దరిని రెడీ చేసేసాము. ఎక్కే ముందు ఇలా రీల్ కానీ ఫొటోస్ కానీ తీయడానికి ట్రై చేస్తా. ఇలానే పారిపోతూ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో ఫైనల్లీ వాళ్ళని అయితే రెడీ చేసి ఇంకా కార్ అయితే ఎక్కిచ్చేస్తున్నాము. అండ్ మేము ఎవ్రీడే మార్నింగ్ 8 to 9 కంతా వెళ్ళాలి అని అనుకుంటున్నాం. అండ్ ఫస్ట్ డే ఎక్కడికి వెళ్ళాం ఏంటి ఇవన్నీ ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. అన్ని ఇక్కడే ఉన్నాడుగా. అశమ్మ ఏం కావాలి? అన్న పప్పు అయ్యాడా? ఒకటి ఓకే నానా కొట్టుకోకుండా తినాలి, ఓకేనా? తిన నోట్లో పెట్టేసుకో తీకు. అండ్ ఈ అవుట్ఫిట్ అయితే నేను మొన్న ఇండియా ట్రిప్ నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను. సమ్మర్లో వెకేషన్స్కి వెళ్తాం కాబట్టి అన్నట్టు. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదండి ఎక్కడ తీసుకున్నానో, పేరైతే గుర్తు రావట్లేదు షాప్ నేమ్. బట్ చాలా బాగుంటుందన్నమాట. అండ్ మేమైతే స్టార్ట్ అయ్యాము అరౌండ్ 8:30-9 అవుతుంది. మేము డెస్టినేషన్కి వెళ్ళడానికి అసలు ఎంత వెయిటింగ్ ఉందంటే ట్రాఫిక్. సో మేము వెళ్ళే ప్లేస్ ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్ అనమాట. సో అక్కడ తులిప్ గార్డెన్స్ ఉంటాయి, క్యూకెన్హాఫ్ అని ఉంటుంది. సో ఆ పర్టిక్యులర్ ప్లేస్లో అసలు ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయంటే అది ఓన్లీ మిడ్ ఆఫ్ మార్చ్, ఎండ్ ఆఫ్ మార్చ్ నుంచి ఏప్రిల్ కంప్లీట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో అయిపోతుంది అనమాట. సో 1 మంత్ ప్రాపర్గా ఉంటుంది. సో మేమైతే ఆమ్స్టర్డామ్కి ఎంటర్ అయిపోతున్నాము. అసలు సిటీ ఎంత బాగుందంటే నేను ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ ఎలా మిస్ అయ్యానా అనిపించింది. అంత హ్యాపెనింగ్గా, అంత సీనిక్గా అసలు చాలా బాగుందనమాట. నేను ఎవ్రీడే మా ట్రావెల్ని చాలా ఎంజాయ్ చేసేదాన్ని. వెళ్ళేటప్పుడేమో డే లైట్లో మొత్తం చూసేదాన్ని, వచ్చేటప్పుడు నైట్ లైఫ్ అంతా కార్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని. నాకు రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ అంతా మేముండే జర్నీకి దీనికి చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ యూరోప్లో చాలా ప్లేసెస్ చాలా సీనిక్గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ గ్రీనరీ, ఆ ఫ్లవర్స్ కానీ క్లియర్ స్కై అంతా చాలా బాగుందన్నమాట. అండ్ ఆషి అయితే మోస్ట్లీ ఎక్కంగానే పడుకునేది, ఎందుకంటే మార్నింగే నాతో పాటు 6 కంతా లేచేసేది అనమాట. సో కార్ ఎక్కాక ఒక 1/2 hour అలా ఉండి పడుకుని పోయేది. సో దట్ మిగిలిన డే అంతా యాక్టివ్గా ఉండేది. ఎప్పుడైనా కార్ ఎక్కి ట్రావెల్ చేయాల్సి వస్తే నిద్రపోయేది అనమాట. సో ఇక్కడ బిల్డింగ్స్ చూడండి, ఆమ్స్టర్డామ్కి ఎంటర్ అయిపోయాం అనమాట. సో మంచి షేప్స్లో అసలు చాలా బాగుంది. ఎవరైనా మస్ట్ విజిట్ ప్లేస్ అని అడిగితే నేను ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్ అని చెప్తాను. అఫ్కోర్స్ ఇది కొంచెం డ్రగ్స్ అవి లీగల్ ఉంటాయి ఈ ప్లేస్లో. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వెళ్ళినప్పుడు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలన్నమాట. ఎక్కడైనా ఏదైనా తినేటప్పుడు కానీ కొంచెం బ్యాచిలర్స్కి ఎక్కువ బాగుండే ప్లేస్ లాగా చెప్తారు. బట్ నేను 1 time అయినా విజిట్ చేయాలి అని అనుకున్నా. అది కూడా క్యూకెన్హాఫ్, ఆ తులిప్ గార్డెన్ గురించి అనమాట. అసలు ఆ రోజు నేను ఎంత హైలో ఉన్నానంటే చెప్పలేను. అండ్ ఈ పర్టికులర్ బిల్డింగ్ చూడండి, ఇక్కడ నుంచి అసలు ఎంత దూరం ఉందో, అసలు ఎలా డిజైన్ చేశారు అని అనిపించింది అనమాట. నాకు భలే అనిపించింది. సో ఇలా రోడ్లో వెళ్ళేటప్పుడు నేను చూస్తూ మా హస్బెండ్కి చెప్తూ ఉన్నా. సో తను డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కదా. అండ్ కొన్ని మీకోసం కూడా క్యాప్చర్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది సిటీ. ఇంకొకసారి విజిట్ చేయొచ్చేమో, అంటే లీజర్గా చూడడానికి అన్నట్టు కూడా అనిపించింది. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గరేమో ట్రావెల్ అసలు ఎన్ని ఫ్లైట్స్ వెళ్తూనే ఉన్నాయి. అసలు దక్షిత్ అయితే నాన్ స్టాప్ ఫ్లైట్స్ని చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఆల్మోస్ట్ మనం దగ్గరలోకి వచ్చేసేటప్పుడు ఇలా మధ్యలో కూడా తులిప్ ఫీల్డ్స్ అవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకప్పుడు స్టార్ట్ అయింది ఎగ్జైట్మెంట్. అండ్ వెళ్ళే దారిలో ఈ రూట్స్ కానీ అసలు కెమెరా న్యాయం చేయదండి. రియల్గా ఐస్తో చూస్తే మనం కొన్ని పిక్చర్స్, సీనరీస్ చూస్తాం కదా గూగుల్లో, వాటిల్లో సేమ్ అలానే అనిపించింది. అండ్ ఇక్కడ ఎన్ని రకాల ఫ్లవర్స్ రోడ్డు పక్కన చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకొకటి చెప్పాల్సింది, ఇక్కడ సైకిల్స్ అనమాట.
కార్స్ కన్నా ఎక్కువ సైకిల్సే చూసాం. ఇక్కడ నెదర్లాండ్స్ మొత్తంలో సైకిల్స్ ఎక్కువ యూజ్ చేస్తారంట కంపారిటివ్లీ టు కార్స్ అనమాట. ఎక్కడ చూసినా సైకిల్సే ఉన్నాయి. అండ్ మేము అనుకోకుండా ఒక రూట్ మారి ఇంకో రూట్ తీసుకున్నాం అనమాట. ఆ రోజు హెవీ ట్రాఫిక్ ఉంది. సో ఇలా పక్కన వాటర్ లేక్ లాగా అండ్ బోట్స్ అనమాట, వాటర్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు. అసలు ఆ రోడ్డు, ఆ పక్కన వాటర్, బోట్స్ వస్తుంటే అసలు మేము మొత్తం అసలు ఎక్కడికి వెళ్తున్నాం కూడా మర్చిపోయాము. నాకైతే అంత నచ్చింది. అండ్ ఎక్కడైనా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అది ఎవ్రీడే మనం చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుంది కదా. అషి ఏముంది అక్కడ? బోటా? ఎలా బాగుందా? ఎక్కుతామా మరి? ఎవరెవరు ఎక్కుతారు? ఎవరెవరు ఎక్కుదాం బోటు? ఎక్కుదామా? బోట్ ఎక్కుదామా? అన్న నువ్వా? మరి ఎవరెవరు ఎక్కుతాము? నువ్వు, అమ్మ, ఇంకా నాన్న. ఏ బోట్ వెళ్తుందా? అది ఎక్కుతావా బోటు? బోట్ కావాలా దక్షిత్కి? అండ్ ఇక్కడ చూసారు కదండి, మేము ఆల్మోస్ట్ ఎక్కడైతే ప్లేస్లో ఉన్నామో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసామన్నమాట. ఎందుకంటే ఈ బోట్స్ వెళ్ళడానికి ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఓపెన్ ఉంటుంది. సో దానివల్ల కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళే టైంకి అది ఓపెన్ చేస్తూ ఉన్నారు. అండ్ అటు నుంచి వెళ్ళేవన్నీ ఆగినవి ఇటు వస్తాయి అన్నమాట. ఇటు ఉన్నవన్నీ అటు వెళ్తే దానివల్ల ట్రాఫిక్ ఆ బ్రిడ్జ్ పైనుంచే మేము వెళ్ళాలి. సో ఇదే బ్రిడ్జ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సిగ్నల్ పడి వెయిట్ చేసి ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు వెళ్ళే వరకు వెయిట్ చేసి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం. అండ్ అసలు వెళ్ళే దారిలో క్యూకెన్ హాఫ్ వెళ్ళే దారిలో వెళ్ళేది చాలా తక్కువ అనమాట. 5 minutes 10 minutes ఉంది ట్రావెల్. ఐ మీన్ డిస్టెన్స్ 3 kilometers 4 kilometers ఉంది. బట్ ఆల్మోస్ట్ ఒక 1 hour 30 minutes 10 minutes వెళ్ళే ట్రావెల్కి వెయిట్ చేసాం అనమాట. అంత రష్ ఉంది ప్లేస్. క్యూకెన్ హాఫ్ చాలా ఫేమస్ ప్లేస్. చాలా వేల లక్షల మంది వస్తూ ఉంటారు ఆ పర్టికులర్ ఆ 1 monthలో తులిప్స్ని చూడడానికి అనమాట. చాలాసేపు పిల్లలతో కొంచెం విసిగిపోయాము. పాపం వాళ్ళకి అలా కారైపోయి ఉంటే ఏం చేస్తారు. ఇంకా ఫైనల్లీ చాలా టైం తర్వాత మేము ఎప్పుడో వెళ్ళాల్సిన వాళ్ళం అరౌండ్ 12:30 1కి వచ్చామన్నమాట. మాకు స్లాట్స్ ఉంటాయండి. ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు అంటారు. బట్ మేమైతే ఆన్లైన్లోనే టికెట్స్ తీసుకున్నాము ఎప్పుడైతే ట్రిప్కి వెళ్దాం అనుకున్నామో. అండ్ పర్ హెడ్ వచ్చేసి అరౌండ్ 28 euros 29 euros పడుతుంది అనమాట ఒక్కొక్కరికి టికెట్ లోపలికి వెళ్ళడానికి. సో ఫస్ట్ అయితే చాలా ఎక్కడో పార్కింగ్ పెట్టుకొని ఇంకా నడుచుకుంటూ లోపలికి వచ్చాము. సో వచ్చి ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళాము. అండ్ ఈ పర్టికులర్ యొక్క తులిప్ ఫీల్ చూడడానికి లోపల 6 to 7 hours పడుతుంది అనమాట. అన్ని ఫ్లేవర్స్, అన్ని వెరైటీస్ ఉంటాయి. సో ఇక్కడ జస్ట్ ఆగి కాఫీ కొంచెం ఏదైనా తినేసి వాష్రూమ్స్ అవి చూసుకొని ఇంకా లోపలికి మనం ఎంట్రీ టికెట్ ఏదైతే ఉంటుందో అది చూపిస్తే ఇంకా లోపలికి పంపిస్తారు. వెళ్ళాక ఇలా ఒక చిన్న మ్యాప్ ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం ఫ్లవర్సే ఉంటాయి. ఇంకా ఎక్కడున్నాము ఏంటి అన్నీ చూసుకొని తిరగాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ చూసినా చాలా బాగుంటుంది. అంటే ఎవ్రీ ప్లేస్లో ఫొటోస్ దిగాలనిపిస్తుంది. అండ్ అంతే రష్ కూడా ఉంటాయి. సో మీకు చాలా కొంచెమే నేను షూట్ చేశానండి. ఎందుకంటే మేము ఎన్ని నెంబర్ ఆఫ్ ఫొటోస్ దిగామంటే నా గ్యాలరీ ఒక 1/2 kilometer అంతా తులిప్స్ మేమే ఉన్నాం అనమాట ఫొటోస్లో. అండ్ చాలా బాగుంది. అండ్ ప్రతి చోట కొన్ని చోట్ల అయితే అసలు ఫుల్ వెయిటింగ్ ఉంటుంది మనం పిక్చర్స్ దిగడానికి. సో ఇక్కడ ఫ్లవర్స్ అవి మనం ప్లక్ చేయకూడదు. సో ఇన్ని కలర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 7,000 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉంటాయంటే ఎంత బాగా మెయింటైన్ చేస్తారో. అండ్ ఇవన్నీ ఫోన్లో చూడడం వేస్ట్ అండి. నేను జస్ట్ ఏంటంటే మీకు రఫ్గా చూపించడానికే ఇక్కడ చాలా వరకు ప్లేసెస్లో దిగి హషి కొన్ని ఫొటోస్, మాకు కొన్ని ఫొటోస్ ఇంకా అలా తీసుకుంటూ చిన్న చిన్న వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటూ నేనైతే అసలు వీడియోస్ తీసే మూడ్లో కూడా లేను. కంప్లీట్గా మర్చిపోయాను. ఎందుకంటే నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు. అలాంటిది అన్ని కలర్స్, అన్ని వెరైటీస్ ఒక్కసారిగా చూస్తే అసలు ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే కన్నుల పండగలాగా. ఇంకా మా హస్బెండ్ నన్ను అంటూనే ఉన్నారు, హ్యాపీగా ఉన్నావా, చాలా హైలో ఉన్నావు, నీ ఫేస్ గ్లో అయిపోతుంది, ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా అని.
మస్ట్ విజిట్ అనమాట. ఖచ్చితంగా యూరోప్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారైనా విజిట్ చేస్తారు. అండ్ ఇంకా మేము ఖాళీగా ఉన్న ప్లేసెస్లో చూసుకొని అషికి మాకు చిన్న చిన్న ఫొటోస్ అలా తీసుకున్నాం అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే ఇది ఓన్లీ 1 మంతే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్. అంటే విడిచినప్పటి నుంచి కొన్ని వదిలిపోయేంత వరకు. సో ఆ టైంలోనే జనాలు ఎక్కడెక్కడో అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. ఆ టైంలో రష్ ఎక్కువ ఉంటుంది. సో ఎంజాయ్ చేయడానికి ఎంత ఉంటుందో అంతే రష్గా కూడా ఉంటుంది అనమాట. సో రష్ అంటే ఇష్టపడని వాళ్ళకి కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్. అన్ని వేల రకాలు మన లైఫ్లో ఒక్కసారిగా ఒకే ప్లేస్లో చూడలేము. సో నేను నా మాటల్లో చెప్పలేను కానీ ఐ వాజ్ సో థ్రిల్డ్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా యూరోప్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మీరు ఏప్రిల్లో అలా ఏమన్నా వచ్చేలా ఉంటే తప్పకుండా ఆమ్స్టర్డామ్లో ఈ క్యూకెన్హాఫ్ ప్లేస్ అయితే విజిట్ చేయండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ నేచర్ అండ్ ఫ్లవర్ లవర్స్ ఎవరైనా ఉంటే. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్కి ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క నేమ్ ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ నేమ్ బోర్డ్స్ కూడా ఉంటాయండి. సో చాలామంది అది ఏ ఫ్లేవర్ స్పెసిఫిక్గా కొన్ని తెలుసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. ఆ నేమ్ బోర్డ్స్ దగ్గరే వెయిట్ చేసి అక్కడ ఫొటోస్ తీసుకుని దాని హిస్టరీ అవి చూసుకుంటూ ఉంటారు. సో ఇలా కొన్ని మిక్స్డ్ కలర్స్. అండ్ అషి అయితే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే చాలామంది జర్మన్స్ తను పిలిచి షీ సో క్యూట్ అని అసలు బాగా ఎంజాయ్ చేసింది అనమాట. ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి పీకలేదు కానీ వాటిని ఇలా ఆడుతూ మంచిగా ఎంజాయ్ చేసింది. ఫొటోస్ చిన్న చిన్న రీల్స్ కూడా తీసాము. పడుకొని లేచిందేమో మంచి యాక్టివ్గా ఉందన్నమాట. సో అలా ఒక హాఫ్ కంప్లీట్ చేసుకునేటప్పటికి మేము రావడమే 1 o'clock అయిపోయింది. ఇంకా 2-2:30 ఆ టైంకి నడుచుకొని వస్తే ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ ఉందన్నమాట. సో కొంచెం పెద్దగానే ఉంది. ఫుడ్ ఆప్షన్స్ కొంచెం తక్కువే ఉన్నాయి కానీ పిల్లలకి నేను ఏమంటారు స్ట్రాబెర్రీస్ అవి తీసుకొచ్చాను కదా, ఇంకా వాళ్ళు తినేలా కొన్ని తీసుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఫుడ్ అది ఆర్డర్ చేయడానికి వెళ్తే ఇంకా వాళ్ళకి ఈలోపు స్ట్రాబెర్రీస్ అవి ఇస్తున్నాను. క్లీన్ చేసుకొని కూర్చోండి, టిష్యూతో తుడుచుకుంటుంది. అమ్మ పక్కన కూర్చో, అమ్మ బువ్వ పెడుతుంది. ఓకే, నీకేం కావాలి? పోమెస్ తింటావా? అది చికెన్ హార్డ్ ఉంటుంది. సరిగ్గా కూర్చో, సిట్ ప్రాపర్లీ. అండ్ అలా లంచ్ కూడా తినేసామన్నమాట. సో ఇక్కడ లోపల ఇండోర్లో కొన్ని సెట్ ఆఫ్ ఫ్లవర్స్ అవి ఉన్నాయి. ఐ డోంట్ నో, మేబీ అవి ఇండోర్ క్లైమేట్కే బాగుంటాయేమో తెలియదు కానీ చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఇండోర్లో ఉన్నవి కూడా చాలా డిఫరెంట్గా పెద్దగా మిక్స్డ్ కలర్స్లో చాలా బాగున్నాయి. అండ్ నాకు ఒకే ఒక్క ఫ్లవర్ నేమ్ అయితే బాగా గుర్తుంది. అన్ని రకాలు మనం గుర్తుపెట్టుకోలేము అనుకోండి. ఇలా ముద్దవి, నార్మల్ తులిప్స్ అన్నీ చాలా రకాలు ఉన్నాయి. ఒకటి హాట్ చాక్లెట్ అని చెప్పి మంచి డార్క్ చాక్లెట్ కలర్లో అనమాట. అంటే కొంచెం దూరం నుంచి చూస్తే బ్లాక్ కలర్లో ఉన్నట్టు ఉంటుంది. సో ఆ నేమ్ నాకు బాగా గుర్తుంది. ఓహో, ఇన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట అనిపించింది. సో ఇదే చాలా బాగుంది కలర్ అయితే. అండ్ అలా అసలు ఎంత దూరం వెళ్ళినా తరగనన్ని ఫ్లవర్స్ అనమాట. అండ్ ఎక్కడ ఒకేలాగా లేదండి. వెళ్ళేదారిలో అంతా మనకి బోరింగ్ అనిపించకుండా డిఫరెంట్గా కూడా సెట్ చేస్తూ ఉన్నారనమాట. నేను అంతా కవర్ చేయలేదు ఎందుకంటే వెళ్ళే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ పోతుంది కదా. ఆల్మోస్ట్ మేము మోర్ దెన్ హాఫ్ కవర్ చేసుకుని ఒక ప్లేస్కి వచ్చేసాం. అండ్ మనకి లోపల వాష్రూమ్స్ అవి ఉంటాయి, అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. సో నథింగ్ టు వరీ అబౌట్ అనమాట. సో ఇక్కడ ఈ మిక్స్డ్ ఫ్లవర్స్ వెనకాల ఒక విండ్మిల్ లాంటిది ఉంది కదా. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేయడం కోసం అందరం ఇక్కడ కూర్చొని మంచిగా క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే హెవీ రష్ ఉందన్నమాట. అండ్ ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లేస్ కూడా మూవ్ అయ్యాం. అండ్ నాకు ఎప్పుడైతే ఇలా మిక్స్డ్ ఫ్లవర్స్ కనిపించాయో అసలు కళ్ళు అంటే బ్లర్ అయిపోయిందనమాట. దేని మీద ఫోకస్ చేయాలో అర్థం కాలేదు. అండ్ ఇవి కొన్ని ఫీల్డ్స్ కూడా దూరంగా కనిపించాయి. అండ్ ఇలా చూస్తూ ఉంటే తరగనన్ని ఫ్లవర్స్ అనమాట. సో తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇది మేము ఇంకొంచెం ఎదురుకు వచ్చేసాక ఆల్మోస్ట్ 3/4 కవర్ చేశాక ఇంకా చెర్రీ బ్లాసమ్ అదంతా ఉంది. ఇంకా లోపల కొంచెం చూసుకొని ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వచ్చేద్దాం అనుకున్నాం. అప్పటికి 5 hours తిరిగాం లోపల. అండ్ అక్కడి నుంచి మేము ది హాగ్ అని ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ నాకైతే దుబాయ్ గుర్తొచ్చింది. సో ఎందుకేంటనే చెప్తాను. ఈ సిటీ కల్చర్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. తులిప్ క్యూకెన్హాఫ్ నుంచి అరౌండ్ ఒక 1/2 hour 40 minutes డ్రైవ్ ఉంది. ఇక్కడ బీచ్ అండ్ డిఫరెంట్ వైబ్ కంప్లీట్గా.
యూరోప్లో బీచెస్ చాలా బాగుంటాయి, బట్ యూరోప్ బీచెస్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది మనం వెళ్ళి కూర్చొని అంత మంచిగా అయితే ఏం లేదు. సరే ఇంకా వాళ్ళు వాష్రూమ్స్కి అవి వెళ్ళొచ్చేలోపు నేను ఖచ్చితంగా సోనీస్ తీసుకుంటాను. అండ్ నేనేంటంటే ఈ తులిప్ సోనీస్ తీసుకుందామని అనుకున్నా. నేను అనుకున్న కరెక్ట్ సైజ్ దొరకలేదు, కానీ కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. అండ్ ఈ వుడ్ షూస్ కూడా ఇక్కడ ఫేమస్ అనమాట, ప్రిపేర్ చేస్తారు. సో అది కూడా ఒక సెట్ తీసుకుందాం అన్నట్టు చూసా. అంటే రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా. సో ఒక పెయిర్ ఆఫ్ షూస్ అండ్ ఒక తులిప్ తీసుకున్నా. ఇంకేమన్నా దొరుకుతాయేమో అన్నట్టు కూడా చూస్తున్నాను అనమాట. సోనీర్ కలెక్షన్ చాలా బాగుంటుంది. అంటే కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ కొన్ని చాలా బాగుంటాయి. సో మోస్ట్లీ నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాగే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. మీకు టైం ఉంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. మేము క్యూకెన్హాఫ్ తర్వాత ఈ బీచ్కి వెళ్ళి కూర్చుందాం అన్నట్టు డిసైడ్ అయ్యి వచ్చాము. ఇది బీచ్కి సెంటర్ వరకు, కొంచెం డిస్టెన్స్ వరకు ఉంటుంది. లోపలంతా రెస్టారెంట్ స్టైల్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. మనం పక్కన బీచ్ని చూస్తూ గ్లాస్లోంచి మన ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మేము మంచిగా ఫుడ్ అదే ఆర్డర్ ఇచ్చాము. సో బయటకు వచ్చి చూస్తే బీచ్ ఒడ్డునంతా ఫుల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఫ్రంట్ బీచ్, ఆ మంచి గాలి, అసలు మాకైతే దుబాయ్ గుర్తొచ్చిందనమాట ఎట్ వన్స్. సో మేము ఇక్కడ ఆల్రెడీ ఒక మంచి ప్లేస్ వెతుక్కొని పిజ్జా తిందాం అన్నట్టు డిసైడ్ అయ్యాము. పిజ్జా బ్రెడ్స్ అవి. సో అక్కడ బీచ్ని ఎంజాయ్ చేస్తూ ఏదో బీచ్లోనే కూర్చున్నట్టు అనిపించింది. నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా కొత్త. ఎప్పుడు బీచ్ వాటర్ దగ్గర కూర్చొని ఎప్పుడు ఇలా తినలే. నాకైతే ఆ బీచ్లోనే కూర్చొని తిన్నట్టు ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే ఆ వేవ్స్ మన కాళ్ళ కింద నుంచి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. సో పొద్దునుంచి తిరిగి అలసిపోయాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 1.5 hours 2 hours ఇక్కడే ఉన్నాం అనమాట. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే సమ్మర్లో మనకి సన్సెట్ అవ్వడానికి 9 అవుతుంది. 9కి నియర్లీ 9కి సన్సెట్ అవుతుంది. సో అప్పటి వరకు వీల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ అవర్స్ అనమాట. వింటర్లో ఏంటంటే 4కి చీకటి పడిపోతుంది కాబట్టి వీ కెనాట్ స్పెండ్ మచ్ టైం. సో ఇక్కడ నాకు ఇంక హెడేక్ స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా, ఆల్రెడీ స్లీప్ లాగ్లో ఉండి ఒక 2 days నుంచి 8 hours కూడా పడుకోలేదు. ఇంకా అందుకని ఇయర్ రింగ్స్ అన్నీ తీసేసాను. బట్ స్టిల్ ఐ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్. ఎందుకంటే ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా అదంతా కొంచెం మర్చిపోయాను. సో ఇక్కడ పిల్లలు కూడా మంచిగా ఎక్సైట్ అవుతున్నారు. వాటర్ అదంతా కింద కనిపిస్తూ ఉంటుంది కదా. సో పక్కన జైంట్‌వీల్ లాంటిది తిరుగుతూ ఉంది. ఇంకా అది ఎక్కదామన్నారు కానీ నాకు అప్పటికి ఫుల్ హెడేక్, వామిటింగ్ అయ్యేలాగా అనిపిస్తుంది. అండ్ నాకు జైంట్‌వీల్స్ అవి హైట్స్ అంటే కొంచెం భయం అనమాట, వామిటింగ్స్ అవుతాయని చెప్పి. అందుకని ఇంకా అది రిస్క్ చేయలేదు. అండ్ ఇట్ వాస్ టూ కోల్డ్ అవుట్ సైడ్. నేను ఫ్రాక్ వేసుకొచ్చాను కదా, క్లైమేట్ చాలా చల్లగా అయిపోయింది. అండ్ బీచ్ పక్కన వల్ల ఇంకా చల్లగా అనిపించింది అనమాట. అచ్చమ్మ వావా బుజ్జి దీన్ని కట్ చేయి. వాటర్సా ఏంటమ్మది? వాటర్. వెయిట్ చేయి నాన్న. పద దక్షిత్ నడు. ఓ మై గాడ్. సో చూసారు కదండి ఎంత బాగుందో అసలు. నాకైతే ఒక బోట్ మీద వెళ్తున్నట్టు, మిడ్ ఆఫ్ ది సీకి వెళ్తున్నట్టు అనిపించింది. అండ్ 8:40కో 8:50కో సన్సెట్ టైం అనమాట. మోస్ట్లీ ఆ టైం వరకు అక్కడే ఉన్నాం. బట్ ఆ విండ్ విన్నారు కదా, ఎంత చల్లగా ఉందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చల్లగా ఉంటుందని చెప్పి. సో ఇక్కడ కొన్ని షాప్స్, బీచ్ ఒడ్డున చాలా ఫుడ్స్, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అంటే బయట ఇష్టంగా తినే వాళ్ళకి మోర్ ఆప్షన్స్ ఉంటాయి.
అండ్ స్లోగా నైట్ అయ్యే కొద్దీ ఇంకా లైటింగ్ అది పెడుతూ ఉన్నారు. చాలా సీనిక్గా అనిపించింది. ఇంకా నాకు ఆ చలికి ఫోన్ కానీ బయటికి హ్యాండ్స్ కానీ పెట్టలేకపోయాను. సన్సెట్ కూడా కొంచెం దూరం నుంచి చూసాం, ఎందుకంటే చాలా విండిగా ఉంది. అండ్ పిల్లలు కూడా ఇంకా బాగా చలి ఫీల్ అవుతారని చెప్పి ఒక ఐస్ క్రీమ్ షాప్లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ దూరం నుంచి కొంచెం సన్సెట్ లైట్స్ అన్నీ ఎంజాయ్ చేసామన్నమాట. మంచి పార్టీ కల్చర్ ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళైతే నైట్ వరకు స్టే చేసి నైట్ కల్చర్ కూడా చూడొచ్చు. అండ్ ఇంకా మేమైతే అరౌండ్ 9:30కో ఏమో రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో నైట్ సిటీ వ్యూ అంతా చూసుకుంటూ మంచిగా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. స్టే ట్యూన్. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.